క్రికెట్లో టీంని గెలిచిన కెప్టెన్కు ఎన్నో ప్రశంసలు వస్తాయి. అలాగే టీంను ఓడిపోతే కూడా కెప్టెన్ అదే విధంగా దానికి డబల్ రేట్లో విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అసలు మిగిలిన ప్లేయర్స్తో పోల్చుకుంటే కెప్టెన్ యొక్క డ్యూటీ ఏంటి, అసలు కెప్టెన్ యొక్క రోల్ ఏంటి, కెప్టెన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, టీంలో కెప్టెన్ ఏ విధంగా డిసిషన్ మేకర్గా ఉంటాడు, టీంలో అందరు ప్లేయర్స్ పైన ఎంత పవర్ ఉంటుంది, అసలు కెప్టెన్కి రూల్స్ ఉంటాయా లేకపోతే అతడు చెప్పిందే వేదమా? ఇలాంటి డౌట్స్ మీకు వచ్చే ఉంటాయి కదా, వస్తే కింద కామెంట్స్ చేసి చెప్పండి. అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మరిన్ని క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వస్తే కెప్టెన్ అనేవాడు కేవలం గ్రౌండ్లో మాత్రమే డిసిషన్స్, రెస్పాన్సిబిలిటీస్, కెప్టెన్ రోల్ అనేది గ్రౌండ్లోనే ఉంటుంది అనుకుంటున్నారు. కానీ అవుట్ సైడ్ గ్రౌండ్లో కూడా కెప్టెన్ యొక్క రోల్ అనేది చాలా కీలకం. టీం యొక్క అనాలిసిస్, అలాగే టీం యొక్క సెలెక్షన్, బీసీసీఐలో ఓటింగ్, మీటింగ్ని కండక్ట్ చేయడం లాంటి మరెన్నో కెప్టెన్ డ్యూటీస్ అనేవి ఆఫ్ ద ఫీల్డ్ కూడా ఉంటాయి. ఇక గ్రౌండ్లో చేయవలసిన డ్యూటీల విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ను మ్యాచ్కి తగ్గట్టుగా, ప్లేయర్స్కి తగ్గట్టుగా అరేంజ్ చేయడము, అలాగే ప్లేయర్స్ ఎప్పుడైనా డీమోటివేషన్లో ఉంటే ప్లేయర్స్కి మోటివేషన్ ఇవ్వడం, అలాగే ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం గేమ్ని తీసుకువెళ్ళడం. ఒకవేళ ఆ ప్లాన్ కనుక ఫెయిల్ అయితే ప్లాన్ బిను ఆచరణలో పెట్టి టీంను విజయాల బాట పట్టించవలసి ఉంటుంది. అలాగే అపోనెంట్ బ్యాట్స్మెన్ యొక్క వీక్నెస్ ఏంటి, అలాగే వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, బౌలింగ్లో ఏం చేంజెస్ చేయాలి, ఫీల్డింగ్ ప్లాన్ అకార్డింగ్ టు ఎలా ప్లాన్ చేయాలి అన్న వాటిపైన, టీంలు ఎలా డిసిప్లిన్లో పెట్టాలి, ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న విషయాలపైన కెప్టెన్ అనేవాడు కీ రోల్ ప్లే చేస్తాడు గ్రౌండ్లో. అలాగే టీం యొక్క స్లో ఓవర్ రేట్, రన్ రేట్ కారణంగా ఫైన్ నుంచి కూడా బచాయించవలసి ఉంటుంది. వీటన్నిటికి మించి ఒత్తిడిని జయించి తన ఆటను కూడా దృష్టిలో ఉంచుకొని మంచిగా పర్ఫామ్ చేయవలసి ఉంటుంది. ఒక ప్లేయర్ మంచిగా పర్ఫామ్ చేస్తేనే కదా వేరే ప్లేయర్కు సలహా ఇచ్చేది, వేరే ప్లేయర్ను డామినేట్ చేసేది. ఇలా గ్రౌండ్లో టీమ్ కెప్టెన్ ఒక కీ రోల్ ప్లే చేస్తాడు. ఇక అవుట్ సైడ్ ద ఫీల్డ్లో కూడా ప్లేయింగ్ 11 డిసైడ్ చేయాలి మ్యాచ్కు ముందు. అండ్ అలాగే అవుట్ సైడ్ ఫీల్డ్లో కూడా కెప్టెన్ కీలకమైన డ్యూటీస్ అయితే ఉంటాయి. ప్లేయింగ్ 11 డిసైడ్ చేయడం అంటే కోచ్ ద్వారా హెల్ప్ తీసుకొని చేస్తారనుకోండి. ఇక టీం యొక్క ఎంకరేజ్మెంట్, స్ట్రాటజిక్ ప్లాన్, మ్యాచ్లో ఎప్పుడు ఏ బౌలర్లు దింపాలి, అవతల వారి వీక్నెస్, స్ట్రెంగ్త్ ఏంటి అన్న దానిపైన ఒక అనలిస్ట్ సహాయంతో ఒక స్ట్రాటజిక్ ప్లాన్ వేయవలసి ఉంటుంది మ్యాచ్కి ముందు. ఇలా కేవలం కెప్టెన్ అంటే టాస్క్ రావడమే కాదు, ఇలా మరెన్నో పనులు చేయవలసి ఉంటుంది. గైస్, మరి మీరెప్పుడైనా క్యాప్టెన్సీ చేశారా? చేస్తే కింద కామెంట్ చేసి చెప్పండి మీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.